ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారి అదృష్టం మారబోతోంది. ఈ 3 రోజులు మీ జీవితాన్ని మార్చేస్తాయి. జూన్ 19, 20, 21 తేదీల్లో ప్రేమ జీవితం కొత్త మలుపు. ఈ సంకేతాన్ని అసలు మిస్ అవ్వకండి. అసలు ఈ మీనరాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, జూన్ నెల 19, 20, 21 తేదీల్లో వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. మీనరాశి వారికి జూన్ నెల 19, 20, 21 తేదీలు ఎంతో ప్రత్యేకమైన రోజులుగా మారే అవకాశం ఉంటుందని జ్యోతిష విశ్వాసాలు చెబుతూ ఉన్నాయి. గత కొంతకాలంగా కూడా మీ మనసులో ఉన్న ఆందోళనలు, ఒత్తిళ్లు, నిరాశలు క్రమంగా తొలగి ఒక కొత్త ఆశ మీ జీవితంలోకి అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక మంచి వార్త 3 రోజుల్లో వినే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా ఎన్నెన్నో అడ్డంకులు ఎదురైనా మీరు మీ యొక్క మంచితనం, ఓర్పు, కష్టపడే తత్వాన్ని వదలలేదు. అయితే ఇప్పుడు అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతూ ఉన్నాయని భావించవచ్చు. చాలా రోజులుగా కూడా నిలిచిపోయిన పనులు కూడా మళ్ళీ ముందుకు కదలడం, మీ యొక్క ప్రయత్నాలకు అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి మీకు ఏర్పడడం వంటివి జరుగుతాయి. మీకు మద్దతుగా కొత్త వ్యక్తులు రావడం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. ప్రత్యేకంగా మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. మీరు మనసులో ఇష్టపడే వ్యక్తి నుండి కూడా ఒక్క శుభవార్త, ఫోన్ కాల్ లేదా సందేశం అనేది రావచ్చు. గతంలో అపార్థాల వలన దూరమైన ఇద్దరు వ్యక్తులు మళ్ళీ దగ్గరయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒంటరిగా ఉండేవారికి కొత్త పరిచయం జీవితంలో ఆనందాన్ని తీసుకువస్తుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా కుటుంబ సభ్యుల నుండి శుభ సూచనలు కూడా అందే అవకాశం అయితే ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా ఈ 3 రోజులు ఆశాజనకంగా ఉంటాయి. రావాల్సిన డబ్బు చేతికి రావడం, కొత్త ఆదాయ వనరులు మార్గం అనేది కనిపించడం లేదా, ఉద్యోగానికి సంబంధించిన ఒక శుభవార్త వినిపించడం లేదా, ఇటువంటివన్నీ కూడా జరగవచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లేదా పదోన్నతికి సూచనలు కనిపించవచ్చు. విద్యార్థులు కూడా కష్టానికి తగిన ఫలితాలు అందే సమయం అయితే ఇది. మీనరాశి వారు సహజంగా దయా, ప్రేమ, సానుభూతి కలిగిన మనస్తత్వం కలవారుగా ఉంటారు. ఇతరుల యొక్క సంతోషంలో వీరు తమ యొక్క సంతోషాన్ని చూసే గుణం వీరికి ఉంటుంది. అందుకే దేవుడి యొక్క అనుగ్రహం, పెద్దల యొక్క ఆశీర్వాదం వీరికి జీవితంలో ఎన్నెన్నో సందర్భాల్లో అండగా నిలుస్తాయని నమ్మకం. ఈ కాలంలో మీరు చేసే మంచి పనులు, ఇతరులకు అందించే సహాయం భవిష్యత్తులో మరింత శుభ ఫలితాలను తీసుకురాగలవు. జూన్ 19, 20, 21 తేదీలో మీకు కనిపించే కొన్ని చిన్న చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చేయవద్దు. అనుకోకుండా కలిసే ఒక వ్యక్తి అకస్మాత్తుగా వచ్చే ఒక అవకాశం లేదా చాలా రోజుల తర్వాత వచ్చే ఒక ఫోన్ కాల్ మీ యొక్క జీవితాన్ని కొత్త దిశలో నడిపించే మలుపు కావచ్చు. మీరు ధైర్యంగా ముందుకు సాగి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే కనిపిస్తోంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ సమయం మీకు చాలా ప్రశాంతతను అందించవచ్చు. ఉదయం వేళలో మీ యొక్క ఇష్ట దైవాన్ని స్మరించడం, పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం, సానుకూలమైన ఆలోచనలతో పనులను ప్రారంభించడం వలన మీలో ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. మీ మనసులో చాలా కాలంగా ఉన్న ఒక కోరిక నెరవేరే సూచనలు కూడా మీకు కనిపించవచ్చు. గుర్తుంచుకోండి, జూన్ నెల 19, 20, 21 తేదీలు మీనరాశి వారి జీవితంలో కొత్త ప్రారంభానికి సంకేతం కలిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. గత కొంతకాలంగా మీకు అనుకున్న పనులు జరగకపోవడం, చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం, సన్నిహితుల నుండి కూడా సరైన సహకారం లేకపోవడం వల్ల మీరు మానసికంగా కూడా చాలా ఒత్తిడిని కూడా అనుభవించి ఉన్నారు. కానీ ఇప్పుడు గ్రహస్థితులు మీకు అనుకూలంగా మారుతాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. జూన్ నెల 19, 20, 21 తేదీలో మీ జీవితంలోకి ఒక వ్యక్తి లేదా ఒక సంఘటన మీ యొక్క భవిష్యత్తును కొత్త దిశగా మలిచే అవకాశం ఉంటుంది. ప్రేమ జీవితంలో అయితే 3 రోజులు కూడా మరింత కీలకంగా ఉండవచ్చు. మీ మనసులో ఒక వ్యక్తి గురించి ఒక శుభవార్త రావచ్చు. చాలా రోజులుగా మాట్లాడిన వ్యక్తి నుండి ఒక ఫోన్ కాల్ లేదా సందేశం రావడం వలన మీ జీవితంలో మళ్ళీ ఆనందం నిండవచ్చు. గతంలో అపార్థాల వలన దూరమైన ప్రేమ బంధం కూడా మళ్ళీ దగ్గర అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఒంటరిగా ఉండేవారికి కొత్త పరిచయం ఏర్పడి అది భవిష్యత్తులో మంచి బలంగా మారే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో మీకు కొన్ని ప్రత్యేకమైనటువంటి సంకేతాలు అనేవి రావచ్చు. ఉదయం వేళలో మంచి వార్త వినడం, చాలా రోజుల తర్వాత ఒక పాత స్నేహితుడు కలవడం, దేవాలయ దర్శనం చేసే అవకాశం రావడం లేదా అనుకోకుండా ఒక శుభ సూచకం అనేది కనిపించడం వంటి సంఘటనలు మీ జీవితంలో కొత్త మార్పుకు సంకేతాలుగా భావించవచ్చు. ఈ అవకాశాలను నిర్లక్ష్యం చేయకుండా ధైర్యంగా
ధైర్యంగా ముందడుగు వేయండి. దైవభక్తి, నిజాయితీ, ఇతరుల పట్ల దయగల మనసు మీనరాశి వారి గొప్ప బలం. మీరు చేసిన ప్రతి మంచి పనులకు కూడా ఇప్పుడు ఫలితం దక్కే సమయం దగ్గర పడబోతుంది. మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ సానుకూలమైన ఆలోచనలతో ప్రతి పని కూడా ప్రారంభిస్తే మీకు మరింత మేలు జరిగే అవకాశం ఉంటుంది. పెద్దలకు ఆశీర్వాదం తీసుకుని ప్రారంభించే పనులు కూడా విజయవంతమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. గుర్తుంచుకోండి, జూన్ 19, 20, 21 తేదీలు మీనరాశి వారికి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మలుపుగా నిలిచే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ మీనరాశి వారు ప్రేమ, ధనంలో మరియు కుటుంబంలో, ఉద్యోగంలో మీరు ఊహించని శుభ పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి. మీరు ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న అదృష్టం ఇప్పుడు మీ తలుపు తట్టబోతోంది. చూశారు కదా, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా చూసేద్దాం. మీనరాశి వారి సున్నితమైన మనసు, దయ, ప్రేమ, ఆధ్యాత్మికత కలిగిన వ్యక్తులుగా జ్యోతిష సంప్రదాయాలు వివరిస్తున్నాయి. మీరు ఇతరుల భావాలను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. తమ యొక్క సంతోషం కంటే ఎదుటివారి యొక్క సంతోషానికి ఎక్కువ విలువ ఇస్తారు. మీనరాశి వారి ప్రధానమైన గుణాలు దయాగుణము మరియు మంచి మనసు. మీనరాశి వారు చాలా దయగల వారిగా ఉంటారు. ఎవరైనా కష్టంలో ఉంటే వారికి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటారు. ఇతరుల బాధను తమ బాధగా భావించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. వీరికి నమ్మకం, నిజాయితీ కూడా అధికంగా ఉంటుంది. ఒక్కసారి ఎవరినైనా నమ్మితే వారిని పూర్తిగా విశ్వసిస్తారు. స్నేహం, ప్రేమ, కుటుంబ బంధాలు వీరికి ఎంతో విలువైనవి. బంధాలను కాపాడుకోవడానికి ఎంతటి త్యాగానికైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. సృజనాత్మకత మరియు ఊహాశక్తి. మీనరాశి వారికి కళలు, సంగీతం, రచన, చిత్రలేఖనం వంటి సృజనాత్మక రంగాలపైన సహజమైన ఆసక్తి ఉంటుంది. కొత్త ఆలోచనలు, కల్పనా శక్తి వీరికి ప్రత్యేకంగా నిలబడతాయి. ఓర్పు మరియు సహనం. ఎన్ని సమస్యలు వచ్చినా వెంటనే ఆవేశపడకుండా ప్రశాంతంగా ఆలోచించే ప్రయత్నాలు వీరు చేస్తారు. కష్టాలను ఓర్పుతో ఎదుర్కొని సరైన సమయం కోసం ఎదురు చూడగల గుణం వీరిలో ఉంటుంది. మీనరాశి వారు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. తమ యొక్క జీవిత భాగస్వామిని ప్రేమ, గౌరవం, భద్రత ఇవ్వాలని కోరుకుంటారు. కుటుంబ సభ్యుల ఆనందం కోసం తాము ఎన్నెన్నో త్యాగాలు కూడా చేస్తారు. కుటుంబ బంధాలను బలంగా కాపాడుకోవాలని తప్పన వీరిలో ఉంటుంది. డబ్బు సంపాదించడం కంటే కూడా మనశ్శాంతి మరియు సంతోషానికి వీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయినప్పటికీ కూడా కష్టపడి పనిచేస్తే ఆర్థికంగా స్థిరపడాలని వీరు కోరుకుంటూ ఉంటారు. సంతోషానికి వీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కొన్నిసార్లు ఇతరుల యొక్క ఎక్కువగా నమ్మి ఇతరులను మోసపోయే పరిస్థితులు రావచ్చు. మనసులోని బాధను బయటకు చెప్పుకోకుండా లోపలే దాచుకుంటూ ఉంటారు. ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచిస్తూ తమ యొక్క అవసరాలను మర్చిపోతూ ఉంటారు. భావోద్వేగాలకు లోనై తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా వీరిలో ఉంటుంది. మీనరాశి వారికి దైవభక్తి, పూజలు, ఆధ్యాత్మిక విషయాలపైన ప్రత్యేకమైనటువంటి ఆసక్తి కలవారుగా ఉంటారు. దేవుడిపైన విశ్వాసంతో కష్టాలను అధిగమించాలని వీరు భావిస్తూ ఉంటారు. పెద్దలను గౌరవించడం, దాన ధర్మాలు చేయడం వీరికి స్వభావంలో భాగంగా ఉంటుంది. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.